దాని మీద కనుక చెయ్యి ఎత్తే పక్కనున్న ముళ్ళు ఏం చేస్తుంది? మరి లేకపోతే దొంగసాటిగా కోసేస్తావా? ఎచ్చ రక్తం వెజ్జయి. హల్లెలూయా. ఆవిడేమో అంటు పతకటానికి ఉల్లిపాయ తొక్కలేసి, కోడిగుడ్డు తొక్కలేసి, అయ్యేసి ఇయ్యేసి అల్లారు ముద్దుగా దాన్ని ఏమో పెంచి ఎప్పుడు పోతుందా ఎప్పుడు ఎడుతుందా అని ఇవిడు చూసే లోపల నువ్వు దొంగసాటిగా కోసేస్తానంటే మరి దానికి ఏముంటాయి? అవును, మరి అర్ధరాత్రి కోస్తే మరి చీకట్లో మరి ముళ్ళుగా మరి చీకట్లో ఏం కనపడతాయి? హల్లెలూయా. కొంతమంది భక్తులు పూజ చేయడానికి తెల్లవారుజామున పరమ భక్తులైన వారు ఎదురువారు ఇంట్లో ఉన్న పూలు కోస్తూ ఉంటారు. ఇలా పరమ భక్తులే లేసరాక్తం వేజేయి. మరి అంత భక్తి తడిపోతే మరి నీ దొడ్లు పెంచచ్చు కదా వేసరాక్తం వేజేయి. ఎదురింటోళ్ళు పూలు కోచేసి దేవుడు సమర్పయామి పూలు కూడా కోతే బాగున్న చీకట్లో లేసరాక్తం వేజేయి. ఎక్కడ గుచ్చుకోవాలి అక్కడ గుచ్చుకుంటాయి. మరి ముళ్ళుంటాయి, చూడటానికి అందంగా ఉంటుంది కదా. మరి తల్లో పెట్టుకున్న సువాసన కళాసనం ఉంటుంది, హెచ్చరక్తం వేజేయి. మరి దాన్ని ఉన్నప్పుడు ఏముంటాయి? క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, అదే ముళ్ళబాట. ఎన్నో నీ జీవితంలో గుండా వెళ్ళినప్పుడు శ్రమలు వస్తాయి. మాకు రాలేదా? ఇప్పుడంటే ఏదో తేట నీరు వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలు. సేవ వదిలేసి వెళ్ళిపోవాలి, నిందలు లేనిపోలే నిందలు. భరించలేదా? శ్రమలలో ఎవరు నిలబడలే మా పక్షాన? దేవుడు ఒక్కడే నిలబడ్డాడు. ఆమేన్. దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చి, ఆమేన్, నా కుమార్తె పగ తీర్చుట నా పని, నా ఉగ్రతకు మీరేమివ్వండి, చోటు ఇవ్వండి. ఏం చెప్పాడు తెలుసా? మీరు ప్రేమించండి, ఆకలి కొంటే అన్నం పెట్టండి, దాహం ఉంటే ఏమన్నాడు ఆయన? కేవలం ఆ వాగ్దానాన్ని పట్టుకుని నిందలు భరించి అవమానాలు భరించాం. ఏ నోరులైతే మమ్మల్ని మాట్లాడినాయో అదే నోట్లు శబాష్ అని అనిపించుకున్నట్లుగా నా దేవుడు చేశాడు. ఆమేన్. శ్రమలలో ధైర్యాన్ని విడవలేదు. నేనైతే ఆ టైంలో పాస్టర్ని బాధ పెట్టాను. కారణం ఏంటంటే నేను ఇక్కడ 2002లో వచ్చిన తర్వాత 2004లో మీకు అందరికీ తెలుసు ఉపద్రవం ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు 2004లో మా మాంగారు చనిపోయాడు. మా అత్తగారంతో వచ్చేయండి, జాబ్ చేస్తూ సేవ చేయండి, ఇది సదావకాశం. నాకైతే సర్లే వెళ్ళిపోదాం, ఆదివారం అలాగే సెలవు కదా, వచ్చేసి సేవ చేసుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాను. కానీ ఈవిడ అందే, దేవుడిని ఎందుకు పిలిచాడు? సేవగా పిలిచాడు, జాబ్ చేస్తావా, హెచ్చరక్తం వేజేయి. అదే వెళ్తాను కుదరలేదు అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఆ రోజున మనకి వెళ్ళుంటే ఈరోజు నీ శ్రమలో వచ్చేయా. అసలే వాళ్ళు పెట్టేస్తున్నారు వేదనలో ఉంటే నేను ఏడిపించేసా. నీ సంగతి ఇప్పుడు చెప్తున్నాను, హెచ్చరక్తం వేజేయి. వండుకున్న అన్నం తినేవాళ్ళం కాదు, వాళ్ళ మాత్రం దిమ్మశెక్కలో కూర్చుని తినేసి హెచ్చరక్తం వేజేయి అరిగేదాకా. శ్రమలన్నీ ఏమనుకుంటున్నారు? ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు. క్రైస్తవ జీవితం అంటే ఎన్నో శ్రమలు చెప్తున్నాం. దేవుడిచ్చిన మాటను బట్టి ధైర్యంగా నిలబడడం. హల్లెలూయా. లేకపోతే ఇంత వెలుగు ఉండేదా చెప్పండి? అప్పుడు ఏముంది? మా ఇల్లు కూడా ఎలాగుందండి చెప్పండి? మీ బంగాళా పెంకిళ్ళే బెటరు. మా పాత ఇల్లు అంత దారుణంగా ఉండేది. ఎలకలు కాళ్ళు పీకేసినండి. బట్టలు కొరికేసినాయి, ఫ్రిడ్జ్ కొరికేసింది, DVD కొరికేసింది, టీవీ కొరికేసింది, చివరికి మమ్మల్ని కూడా కొరికేసింది. నిజం చెప్తున్నాను, అంత దౌర్భాగ్యపు జీవితం, అన్ని శ్రమలో, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులలో ఒకటే ధైర్యంగా బ్రతికాము. కాబట్టి ఈరోజు దేవుడు ఈ సౌఖ్యం, ఈ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్. ఏమంటే నేనే కాదు, మీ జీవితంలో చాలామంది ఒకప్పుడు మనం తినడానికి కూడా తిండి లేదు, ఎన్నో కష్టాలు అనుభవించాం, ఏ పూట కాపూట. కానీ దేవుడు ఆ శ్రమలను ఎదుర్కొని, ఆ కష్టాలు ఎదుర్కొని, ఇబ్బందులు ఎదుర్కొని చాలా వేదనతో ఈ మాట చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, శ్రమలను చూసి మీరేం పడొద్దు, అధైర్యపడొద్దు అన్నాడు.
అంటే మూడవదిగా, శ్రమలు మన జీవితంలో మనకి ఎదురైనా మనం ఎలాగ ఉండాలి అంటే ధైర్యంగా దేవుని కొరకు బ్రతకాలి. చెప్పండి ఆమేన్. పౌలు గారు చెప్పిన మాట అదే. సమయం అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. నాలుగవదిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఎలా బ్రతకాలి అంటే ప్రార్థనలో మనం బ్రతకాలి. చూద్దాం కీర్తనల గ్రంథం 119వ కీర్తనకారుడు అంటున్నాడు, 25వ వాక్యాన్ని మనము చదువుకుందాం. చదవమ్మా. నా ప్రాణము మంటిని హత్తుకొని చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణము మంటిని అంటుకొనుచున్నది. నీ వాక్యము చేత నువ్వు నన్ను ఏం చేయాలా? బ్రతికింపుము, నన్ను బ్రతికించుము. ఈయన ప్రార్థన ఏంటో తెలుసా? నా ఆత్మీయ జీవితములో నేను ప్రార్థన ద్వారా, కింద వచ్చంలో కూడా మనం చదివితే, నా చర్యలన్నీ నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, కట్టడలను నాకు బోధింపు. నేనేమంటాను అంటే ప్రియులారా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ప్రార్థనలో బ్రతకాలి. ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ప్రార్థనలో ఏం చేయాలి? నిలబడాలి. దానికి ఒక్కడు కనపడుతున్నాడు బైబిల్లో. ఎవరైనా? దానియేలు. రాజ్యములో 3 ప్రధానులుంటే రాజుగారు దానియేలును పట్టించుకుంటున్నాడు. ఏ విషయం వచ్చినా దానియేలుకే చెప్తున్నాడు. ఉన్న వాళ్ళిద్దరిని పట్టించుకోవట్లే. ఇప్పుడు సంఘంలో 3 సంఘ పెద్దలు ఉన్నారు అనుకోండి, ఉదాహరణకి. ఎప్పుడు నా నోట్లో నాలుకగా ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఉదాహరణకి, అపోహలొద్దు, యేసు రక్తం వేచి. ఇప్పుడు 3 పెద్దలలో ఒక పెద్దకే నేను అన్నీ చెప్పితే, మాటకి ఊసికి అలాగే చెప్పాను అనుకో, ఉన్న ఇద్దరికి ఎలాగుంటుంది చెప్పండమ్మా? ఇలాగే ఒక కూర్చుని అడిగితే, ఒక ఆవిడ తేలు జర్లు పెకత్తి అంటే ఒళ్ళంపడ ఈట పాకెత్త ఏసీయాలి తేలు జర్లు యేసు రక్తం వేసేయి. ఏమా తులసే, తేలి జల్లు వేసేస్తే పాకేసినట్టు పాకినట్టు ఉంటాయా? ఏమా తేలేం చేస్తుంది? పాకుతుందా? యేసు రక్తం వేసేయి అంటే ఆవిడికి ఎంత ఫీలింగో చూడండి. మరి వీళ్ళిద్దరికి అలాగే కదా. మరి రాజుగారు దానియేలు పట్టించుకున్నాడు. ఏ విషయమైనా వచ్చిన దానియేలు గారికే చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి చెప్పకపోతే, రే ఇంక మన పప్పులు ఉడకవురా. ఈయన ఎలాగైనా సరే రాజుగారి దగ్గర నుంచి ఏం చేయాలా చెప్పండి? ఏదో వంక చేసి రాజుగారిని తప్పించేద్దామని రాజుగారిని ఈ దానియేలుని పరీక్షించడం మొదలెట్టారు. వీళ్ళకి ఇదే మినిస్ట్రీ. కొంతమందికి ఇదే మినిస్ట్రీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ కొంపలో ఏముండవు, కానీ ఎదరోడింటి కొంపలో ఏం జరుగుతున్నాయని పట్టించుకుంటూ ఉంటారు. యేసు రక్తమా? అవును కదా. మరి చెప్పను, అవును కదా? నేను అన్నది వాస్తవం అదే కదా. మరి వీళ్ళ సంగతి వదిలేసి ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడో, వీడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అని పరీక్ష చేస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతనిలో నమ్మకస్తుడై ఉన్నాడు. అతనిలో తప్పైనను లోపమైనను ఏం చేయలేకపోయారు, వాళ్ళు కనుగొనలేకపోయారు. ఎవరిలోని? దానియేలులోని. ఇక ఇలా కనుగొనలేక, మన తెలుగులో సామెత ఉంటుంది కదా, ఏ వంక లేనుడు గట్టిగా మాట్లాడినమ్మా, ఏ వంక లేనుడు డొంకట్టుకుని ఏడ్చాడు అన్నట్టుగా వీళ్ళ మనుషుల పద్ధతిలో కానీ దేవుని పద్ధతిలో వీడు దొరికేశాడు. ఎవరు? దానియేలు. ఏం చేసేవాడు? దినానికి 3 మోకాలుని ఏం చేసేవాడు? దానియేలుకి అలవాటు ఏంటంటే తాను నమ్మిన తన దేవునికి ప్రార్థన చేయడమే. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనలో బ్రతకాలి. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనే క్రైస్తవుడికి ఏంటి చెప్పండి? ఊపిరి కదా. ఒకప్పుడు అండి అయ్యగారు చాలా పేద. మరి అప్పుడు చేసి ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు అన్నం తిన్నాం, ఇప్పుడు అన్నం తిన్నాం మానేస్తున్నామా? అదే కదా. మరి ఏజ్ రక్త వేజి ఎక్కడ ముష్టి నవేజ్ నష్టి ఏజ్ రక్త వేజి హల్లెలూయా. ఆకలి వేసిందంటే ఏజ్ రక్త వేజి లాగేయాలి. హల్లెలూయా. ప్రార్థన మాట దేవుడు ఎరుగు. ఈడు ఉప్మా చేసుకుని ప్రార్థన చేస్తే దీని మొక్క ప్రార్థన మండిపోను ఏసు రక్త వేజి.
అది చల్లారకుండా ఆమె అనేస్తుంది ఇప్పుడు ఏసు రక్తం వేచి. మళ్ళీ ఇప్పుడు పేరైన ఉప్మా ఉపవాసం ఇది ఏసు రక్తం వేచి. హల్లెలూయా. దేవుని దగ్గర మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేసే అనుభవం కావాలిగా. ఇప్పుడు వీళ్ళిద్దరూ డ్రామా యాక్టర్లు వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? ఏ దేవునికి 30 రోజుల వరకు ఎవరో ప్రార్థన చెయ్యకూడదు. ఒకవేళ ఎవడో ప్రార్థన చేసిన అని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారండి? సింహాల బోన్లో. ఎక్కడ వేస్తారన్నారండి? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసే పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారు? ఎటుకి వెనకాతేను రావు. నేను సింహాల బోన్ ఎందుకు నీకు ఏసు రక్తం చేయి? శాసనం ఎందుకు నీకు? రేపు పక్షం ఏసు రక్తం చేయి. వచ్చిందా వార్త? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అయ్యగారికి ముందే చెప్పండి అన్న వార్త. నువ్వు చెప్పు ఆడికి రేపు పొద్దున్న రావని ఏసు రక్తం వేయి. అయ్యగారు రేపు పొద్దున్న పెందరగాడి ముగించి రేపు పొద్దున్న 2 గంటల వరకు సాగేసేస్తాను ఏసు రక్తం వేయి. హల్లెలూయా. కాదులే వదిలేస్తానులే, దేవునికి స్తోత్రం. మరి నేను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తానండి. ఎవడు ప్రార్థన చేస్తాడు? 30 రోజులు బతుకుంటే పలుసు కూరైనా తిరిగి బతుకుతాం. ఏచ్చయ్యా గుండెలు నిండా నువ్వే, మనసంతా నువ్వే. సీరియల్ కాదు, ఏచ్చ రక్తం వేచి. మనసంతా ఆయనేనంట. ఈవిడ మాత్రం ప్రార్థన చేయదంట. ఏసు రక్తం వేచి. నీ ప్రార్థన మండిపోను. మనసంతా ఆయన, నువ్వు ప్రార్థన చేయవా? ఆయన అలా కాదు. ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని తెలిసి కూడా వెళ్ళి యథాప్రకారంగా 3 మోకాలు ఏం చేశాడు? ఈ మాటకు చప్పట్లు కొట్టను గట్టిగా. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తానన్నా సరే ప్రార్థన మానలేదు. ఎందుకు? ప్రార్థన మానటే దేవునికి విరోధంగా పాపమని సమూయేలు అన్నాడు కదా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? మేము ఏ సమస్య వచ్చినా ఏమి వచ్చినా 26వ వచనంలో ఆయన అన్నారు, నా చర్యలంతయు నేను ఆయనకు చెప్పుకొనగా నీవే నాకేం చేశావు? ఉత్తరం ఇచ్చావు. నీ కట్టలను నాకేం చేశావు? నా చర్యలన్నీ నేనేం చేస్తున్నాను? నా చర్యలంటే నేను చేసేది ప్రతిదీ కూడా నేనేం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఆయనకి చెప్పుకుంటున్నాను అన్నాడు. ఎవరికి? నీ ఆయనకి కాదు, దేవునికి. ఎలా చెప్పుకుంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనకున్న ప్రతిదీ కూడా ఏం చేయాలా? దేవునికి మనం చెప్పుకోవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. 1 క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. 2 క్రీస్తును పోలి బ్రతకాలి. 3 శ్రమలలో ధైర్యంగా బ్రతకాలి. 4 ప్రియులారా ప్రార్థనలో మనం ఏం చేయాలా? బ్రతకాలి. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా ప్రియులారా మనం ఎలా బ్రతకాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. ఆమేన్. ఇది 5వదిగా మనం ఎలా బ్రతకాలి అంటే పరిశుద్ధులుగా బ్రతకాలి. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏమిటి? ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను ఎలాగ ఉండమన్నాడు ఆయన? చెప్పండి. పాపానికి దూరంగా ఉండి దేవునికి ఇష్టమైన జీవితం గడపాలి కదా. దానికి ఉదాహరణ ఎవరంటే మనకి యోసేపే. యోసేపు ఐగుప్తులో అతనికి శోధనలు ఎదురైనప్పుడు బంపర్ అవకాశం ఆయన ఎదుర్కొంటా వచ్చింది. దేవుడు తోడయ్యుండుట యజమానుడు చూచి ఇంటినంతా కూడా పొతీఫర్ యోసేపుకు అప్పగిస్తే యోసేపు గారు ఇంటి మీద కన్ను వేశాడు. యోసేపు గారు అలా ఆవిడేమో యోసేపు మీద వేసింది కన్ను. అదే కదా మరి. ఆయన ఇంటి మీద కన్ను వేసి ఈగ కూడా వాలకుండా అన్నీ జాగ్రత్తగా అన్నీ పెర్ఫెక్ట్గా యోసేపు గారు చేస్తున్నాడు. ఇంటి మీదగా ఆయన కన్నుంటే ఇంటి ఆవిడ ఈయన మీద వేసింది కన్ను. పాపములో లాగడానికి దినదినము ఆయన ఏం చేస్తా వచ్చింది?
ఏమండి ప్రభావితం చేయాలని, బలవంతం చేయాలని ఆమె చూచినా కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను. దేవునికి విరోధంగా నువ్వు పాపం చేయాలని తలపులు ఎందుకు రావాలి ఈలోనికి? నేనంటాను, ఈ రోజున నీ మెంటల్ టెన్షన్కి కారణం ఏంటి? ఈ రోజున నువ్వు బుర్ర పీకేసుకుంటా కారణం ఏంటి? నీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటానికి గల కారణం ఏంటి? నువ్వు అప్పులు పాలైపోవడానికి కారణం ఏంటి? నీకు తెప్పలు రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటో చెప్పనా? అలనాడు యోసేపు తన జీవితంలో ఎదురైనా సరే ఆయన అన్నాడు, నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను, ఈ పాపాన్ని నేను కట్టుకోలేను అన్నాడు. నాకు పవిత్ర జీవితం కావాలి. నా యజమానుడు ఇంటిని అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించలేదు. నేను దేవునికి విరోధంగా నేనేం చేయలేను, పాపం చేయలేను. తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి, పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి, తన పవిత్రతను కాపాడుకున్న వ్యక్తి. అవును కదా? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఐదవదిగా పరిశుద్ధంగా మనం ఏం చేయాలా? జీవించాలిగా. పరిశుద్ధంగా ఏం చేయాలా? బ్రతకాలిగా. ఇది అత్యంత కీలకమైంది. సరే, సమయం అవుతుంది కాబట్టి ఆరవదిగా దేవుని బిడ్డలారా, ఇంకా మనం దేంట్లో బ్రతకాలిగా? ఎన్నోది? ఆరవది ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఓకే. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఓకే. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండిటను. చాలండి, నేను ఒక మాటలో చెప్తాను. ఆరవది ఏంటో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా నీకు సంతృప్తి కలిగి ఉండడం. పక్కలు షేకండి, చెప్పండి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను దేవునికి కృతజ్ఞత కలిగి సంతృప్తి కలిగి ఉంటాను. ఒక మాట చెప్పనా? ఈరోజు మనకి లేనిది ఏంటంటే సంతృప్తి. మొన్న ఈ మధ్యన ఒక ఆయన అన్నాడండి, అయ్యగారు సైకిల్ తొక్కి నడిచినప్పుడు అలా కూడా నాకు బాగుండేదండి, బాబు తృప్తిగా ఉండేదండి. ఇప్పుడు ఏమి లేదు, ఎంత సంపాదించినా, ఇంట్లో ఏం వండినా, ఇంట్లో ఏం చేసినా పొరుగుంటూ పుల్లకూర మీద ఉంది వీడికి మనసేసి రక్తం వేజేయి అంటే ఏంటి? ఇంట్లో వండిన దాని మీద ఏమి లేదు, వీడికి సంతృప్తి లేదండి. వీడికి కొంతమందికి ఎన్ని ఇచ్చినా, దేవుడు ఎన్ని చేసినా ఏమీ లేదండి, మాట్లాడతలేదు. ఉన్న దాంట్లో మనం ఏం చేయాలా చెప్పండి? అది డొక్కు సైకిల్ అయితే దాంతో సంతృప్తి కలిగిండు. ఇచ్చిన బండితో ఏం చేయాలా చెప్పండి? చాలామంది అంటారు, అయ్యగారు మీరు యాపిల్ ఫోన్ ఉండాలి మీకు అంటారు. నిజంగా వాస్తవం చెప్పిన, యాపిల్ ఫోన్ ఉంటే దాన్ని ఎలాగ అప్లోడ్ చేయాలో నాకు తెలియదు. నాకు రెడ్మీ ఫోన్ అలవాటు అయిపోయింది. ఇంకొక ఫోన్ గమ్ముని నేనేం చేయలేను. ఓ ఉంటాయి కదా, అవి ఏంటో నాకు తెలియదు. ఇదొకటే నాకు బాగా తెలిసింది. అయ్యగారు మీకు ఏముండాలా? నాకు ఉన్న ఫోన్తో తృప్తి. ఏ ఫోన్ అయినా మనే పోయేదాకా వాడతాను. ఏంటి చెప్పండి? ఏ వస్తువైనా పోయేదాకా వాడతాను. నాకెందుకు? కొంతమంది ఏం చేస్తారు, ఇలా కొంటారండి, 3 నెలలకే మార్చేస్తారు. మాగ్నభిషేక సేవకులు ఒకడు ఉన్నాడు, హెచ్ రక్త విజయ్. బాబా నీకు ఫోన్ కావాలా? ఇచ్చేస్తాను. హెచ్ రక్త విజయ్. వద్దురా బాబు, నా ఫోన్ ఉంది. ఇది 2 సంవత్సరాలు పూర్తయింది, ఇది 3వ సంవత్సరం, కానీ ఫోన్ ఎలాగుంది చెప్పడమ్మా? మీ మొఖాలాగా కొత్త మొహంలా ఉంది ఇది. అవునా కాదు చెప్పండి? మరి ఆడెవడో సెలరేగిపోయాడని నేను ఐఫోన్కి వెళ్తే రక్త వేజే ఉన్నదాంతో ఏం చేయాలా? నీకు కలిగి ఉన్న దాంతో ఏం చేయాలి? సంతృప్తి చెందాలి. అంటే సంతృప్తితో బ్రతకాలి. అది ఏది ఇచ్చినా సరే, అది చిన్నపాటి ఇల్లు అయినా, చిన్నపాటి ఉద్యోగం అయినా, చిన్నపాటి ఏదైనా కూడా ఏం కావాలి మనకి? ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు? ఏ స్థితిలోనైనా సరే నేనేం కలిగి ఉన్నాను? సంతృప్తిని కలిగి ఉన్నాను.
ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఆయన ఏమున్నాడు అంటే సంతృప్తి కలిగి ఉన్నాడు. దైవ జనాంగమ దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తులో జీవించడం అంటే కలిగి ఉన్న దాంతో ఏం చేయాలా? అది ఏదైనా కానీ, ఇల్లైనా కానీ, ఫోన్ అయినా కానీ, బండి అయినా కానీ, వ్యాపారం అయినా కానీ, అది ఏదైనా కూడా దేవుడిని సామర్థ్యం ఇచ్చినప్పుడు దానికి ఏంటనే సంతృప్తి ఉండాలా. ఎంచేపు పొరుగంటి పుల్ల కూర మీద కాదు ఉన్నాడు వేసి రక్తం వేజే. నీ మధ్యన ఒకటి అన్నాడు, పెళ్లి చేసి చాలా తప్పు చేసాను అన్నాడు. మరి చేసుకుని మొన్న ఉండాలా? చేసుకుని ఏం చేశాడంటే వీడు చెప్పండి, తప్పు చేసి ముగ్గురిని కనేసావా వేసి రక్తం వేజే? మరి అటువంటి పెంచడం సాతకాని వాడు నువ్వు పెళ్లి చేసుకుంటావు ఎందుకు? చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లకాయలు చాలా తప్పు అంటే ఏచి రక్తం తప్పు అంటే బోప మీద కొట్టగా ఏచి రక్తం విజయ్. ఎంతకే ఇడికి పొరుగంటి పుల్లకూర మీదకి వెళ్ళింది ఏచి రక్తం మనసు ఇడికి. ఇంకా భార్య ఎంత ఎలా వండి పెట్టినా అబే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఇడికి వేసి రక్తం వేసేయి. నిజమే, గుంటూరు కారం వేసి ఎట్టేళ్ళు ఇడికి వేసి రక్తం వేసేది. ఇడికి ఏమి లేదు చెప్పడు. ఒక మాటలో చెప్పాలంటే ఇడికి సంతృప్తి లేదు. ఇడికి దేవుడు ఏది ఇచ్చాడో ఏం చేశాడో దాని విషయంలో మనం ఏం చేయాలా చెప్పండి? కలిగి ఉన్న దాంతో ఏం చేయాలంటే సంతృప్తి కావాలి. అది చివరిది 7వ పాయింట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం దయచేసి 31వ వచనం చదువుదాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినా సరే సమస్తమును కూడా దేవుని మహిమ కొరకే బ్రతకాలి. ఆమేన్. మన జీవితం అంతా కూడా దేవుని మహిమ కొరకు, దేవునికి మహిమ తెచ్చేలాగే మనం ఉండాలి. ఆమేన్. అవునా కదా? అవును, వాస్తవం. ఏమి చేసినా ఏమి రావాలి? మనం చేసే పనిని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. నీవు చేసే పనిని బట్టి దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. అది పరిచర్య కానీ, పని కానీ, ఏదైనా కానీ. చివరికి అక్కడ వాడిన పదవి ఏంటంటే, నువ్వు భోజనము చేసినా సరే, పానం అంటే మంచీలు తాగినా సరే, దేని కొరకు చేయాలో తెలుసా? దేవుని మహిమ కొరకే బ్రతకాలి. ఆమేన్. మనం ఎవరి కొరకు బ్రతకాలండి చెప్పండి? యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి మహిమ కొరకే బతికాడు ఆయన. అదవుతుందా? దేవుని మహిమ కొరకే మనం చేయాలి. దేవుని మహిమ కొరకే మనం జీవించాలి. దేవుని మహిమ కొరకే, అంతే కదండి? ఇప్పుడేమో దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి కదా, దేవుని మహిమ కొరకు జీవించాలి కదంటే, ఈ రోజున ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేశారు? పొందలేక ఉన్నారని వాక్యం చెబుతుంది. మహిమ ఎప్పుడు కోల్పోతుందో తెలుసా చెప్పండి? దేవునిని మహిమపరచవలసిన నోరే, దేవునిని మహిమపరచవలసిన చేతిలే, దేవునిని మహిమపరచవలసిన కాళ్ళే ఎక్కడికి పరిగెడుతున్నాయి? దేని వైపుకి వెళ్తున్నాయి? చాలా జాగ్రత్తగా గమనించాలి. భోజనము చేసిన, పానము చేసిన, మరి మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. అంటే దేవుని మహిమ కొరకే లోకంలో ఏం చేయాలా? బ్రతకాలి. అవునండి, ఈ 3 పర్యాయములు దేవుడు నన్ను బ్రతికించినప్పుడు ఈరోజు ఈ బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలి? వచ్చిన ప్రతి పైసా దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని కొరకే బ్రతకాలి. ఇంకంతకన్నా ఆశయం ఉంది? అలాగ ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. క్రీస్తును పోలి బ్రతకాలి. తర్వాత 3 శ్రమలలో ధైర్యంగా బ్రతకాలి. 4 ప్రార్థనలో బ్రతకాలి. 5 పరిశుద్ధంగా బ్రతకాలి. 6 సంతృప్తి కలిగి బ్రతకాలి. 7
దేవుని మహిమ కొరకు బ్రతకాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు పాస్టమ్మ గారు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు వేం తండ్రి, మాకున్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నాయన యొక్క ఉపవాస కూడికలో ప్రభా నీ దాసును సేవకును అభిషేకించి ప్రభా అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము ఎలాగ జీవించాలో ప్రభా తండ్రి నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన బ్రతుకుట క్రీస్తే. అయ్యా నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు. మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన అయ్యా నీ కొరకు జీవించాలని ప్రభా. అయ్యా నాయన నిన్ను పోలి నడుచుకోవాలని ప్రభా. అయ్యా నాయన నీకులాగా బ్రతకాలని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. శ్రమలు కలిగినప్పుడు ప్రభా అధైర్యపడకూడదని నాయన, అయ్యా శ్రమలలో ధైర్యం కలిగి ఉండాలని ప్రభా. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధులుగా బ్రతకాలని తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి, నీవు పరిశుద్ధుడు గనుక ప్రభా అయ్యా సమస్త ప్రవర్తన యందు కూడా ప్రభా అయ్యా నాయన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా శ్రమలు కలిగినప్పుడు ప్రభా నాయన, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అధైర్యపడకూడదు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా ప్రభా నా తండ్రి అటువంటి కృప మీరు మాకు దయచే తండ్రి. అయ్యా నాయన పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నాయన నీ కొరకే జీవించాలి ప్రభా. అయ్యా నీ కొరకే బ్రతకాలి నాయన. అయ్యా ప్రార్థనే నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రారంభంగా నాయన ఎంచుకోవాలి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఏమి కలిగినప్పటికీ ప్రభా అయ్యా నీతో చెప్పుకునే వారముగా మేము ఉండాలి నాయన. మా చర్యలన్నింటినీ ప్రభా నీకు అప్పగించుకోవాలి ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన ఏమి చేస్తున్నా కానీ ప్రభా అయ్యా నీకు మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రభా. అయ్యా భోజనం చేసిన పానం చేసిన ప్రభా అయ్యా నాయన నీ మహిమ కొరకు చేయాలని ప్రభా. యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయనా ఆ స్థితిని బట్టి ప్రభా సంతృప్తి కలిగి ఉండాలని ప్రభా. అయ్యా దేన స్థితి యందు ఉండటం తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం తెలుసు. ఏ స్థితి కలిగి ఉన్నప్పటికీ నేను సంతృప్తిని కలిగి ఉన్నానంటున్నాడు ప్రభా పౌలు గారు. యేసయ్యా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయనా తృప్తి అనేది, సంతృప్తి అనేది మీరు మాకు దయచేయండి ప్రభా. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభా మా నా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నాయన యొక్క ఉపవాస కూడుకొచ్చిన బిడ్డలందరినీ అయ్యా పేరు పేరున్న దయతో జ్ఞాపకం చేసుకొని అయినా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డని బలపరచి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడి నెలలకు టీం ముందు కూర్చుని వాక్యముని బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.